అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. కానీ ప్రజలు ఇద్దరిని గమనిస్తా ఉన్నారు. మీరు అన్నటువంటి కవిత పార్టీ పెట్టడం కానీ కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు, దీని మీద ప్రభుత్వం కూడా ఏం యాక్షన్ తీసుకోలేకపోతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే కవిత చేసినటువంటి ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీంట్లో హరీష్ రావు దీంట్లో స్కామ్ చేశారని చెప్పేసి ఆమె బహిరంగంగా చెప్తోంది. మోరోవర్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఒక నివేదిక ఇచ్చింది. అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా చర్చ చేసి దీన్ని సిబిఐకి బదిలీ చేశారు. సిబిఐ ఇప్పటి వరకు 8-9 నెలలు అయిపోయింది, ఏమాత్రం దీన్ని కనీసం టేకప్ చేయట్లేదు. సో ఈ చర్చ కూడా నడుస్తుంది. దీనిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఈ నింద మోస్తుంది కదా. శ్రీకాంత్ అన్న, నేను ఏమంటున్నా, పూర్తిగా విషయం పట్ల పరిజ్ఞానం లేక కావాలని కాంగ్రెస్ వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చిందనే మీరు రాసుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కాళేశ్వరం అంటే పాడైపోయిందని వాళ్ళు చెప్తున్నటువంటి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు కాదు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా 3 బ్యారేజీల మీదనే ఇచ్చింది తప్ప కాళేశ్వరం ఇన్ టోటల్ ఇయ్యలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మీ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న విషయం, సిబిఐ విచారణ జరుపుమని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము భారత ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదన్నా, ఏ ఒక్క ఛానల్ అన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి పోయిన ఉత్తరం కాపీ కనబడిందా అన్న? ఈ రోజు దాకా కనబడిందా? నేను రిపీటెడ్గా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అంటారు మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం, కేంద్రం చర్య తీసుకుంటలేదు. ఉత్తరం ఏం రాసిండ్రు ఒకసారి జనం ముందు పెట్టండి కదా. ఏది మీ ఉత్తరం? ఏ డేట్ రోజు రాసిండ్రు? ఎవరికి అడ్రస్ చేసిండ్రు? ఏమని రాసిండ్రు? కాళేశ్వరం మీద విచారణ జరపమంటే 3 లైన్లు రాయినరే. నేను రిపీటెడ్గా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారైన దగ్గర నుంచి మొదలుకుంటే 7 డిసెంబర్ 2023 మీరు ముఖ్యమంత్రి అయ్యేంత రోజు వరదాకా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్, రెండో ప్రభుత్వం బీఆర్ఎస్, ఆ ప్రాజెక్టు మీద పెట్టిన ప్రతి రూపాయి, ఆ ప్రాజెక్టు మీద జరిపిన ప్రతి ఖర్చుని సిబిఐ విచారణ చేయమని అడుగురి. 3 లైన్లు రాసిండ్రు. నేను తీసుకొని ఉత్తరం పోయి మీ తరఫున వకాలతా చేస్తా అని చెప్పిన. ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు. శ్రీకాంత్ గారు, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్తే ఎవరు నమ్మరని రాహుల్ గాంధీని తీసుకుపోయి మేడిగడ్డ బ్యారేజ్ మీద నిల్చొని, రాహుల్ గాంధీ దిక్కు రేవంత్ రెడ్డి దిక్కు నిల్చొని చెప్పిండ్రు దీని మీద విచారణ జరిపిస్తాం, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి 1,00,000 కోట్లు కక్కిస్తాం. నేను చెప్తలేను ఇవి, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి మాట్లాడిన మాటలు. ఈళ్ళకి 2.5 సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయింది శ్రీకాంత్ గారు. కనీసం 50,000 కోట్లు కక్కియాలి కదా. ఓ 10,000 కోట్లైనా కక్కిచ్చిరా? 10 రూపాయలైనా కక్కిచ్చిరా? కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి వీళ్ళు కక్కిస్తలేరు. దీని వెనకాల ఉన్నటువంటి ఇదేందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ప్రతిసారి చెప్తుంటా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 అన్డివైడెడ్ పార్ట్స్ ఆఫ్ వన్ కైన్. ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసన్న అని చెప్తుంటా. ఎందుకో చెప్తా నేను, కమ్యూనిస్ట్ ఉద్యమాలు నడిపించినప్పుడు మావో చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తాడు. కాళేశ్వరం కట్టిన కంపెనీ ఏందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాళేశ్వరంలో ఇప్పుడు పాడైపోయిన 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు. ఓకేనా? అందుకని రేవంత్ రెడ్డి గారు ఆ 3 కంపెనీల మీద సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నాడు. కానీ టోటల్గా 98,000 కోట్ల చెల్లింపులు జరిపి చేసి మొత్తం ఈ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ హెలికాప్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే కార్ల దాకా ఇచ్చిన ఆ కంపెనీ మీద మాత్రం సిబిఐ విచారణ జరపమని రేవంత్ రెడ్డి గారు అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు? చంద్రశేఖరరావు గారి మానసపుత్రిక కాళేశ్వరం 1,00,000 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు 95,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీయే ఈ 95,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి టెండర్లు వేసింది వాళ్ళే. ఇవాళ పిలిచినటువంటి మొదటి దశలో రాబోతున్నటువంటి 10,000 కోట్ల అగ్రిమెంటు అదే కంపెనీకి ఇస్తున్నారు. మీరు కాళేశ్వరం ఇన్ టోటల్గా సిబిఐ విచారణ చేయమంటే శ్రీకాంత్, కేసీఆర్ పాత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కంపెనీ పాత్ర దాకా బయటకు వస్తాయి. మిమ్మల్ని పిసిసి ప్రెసిడెంట్ గా నడిపించిన కంపెనీయే, కాళేశ్వరం కట్టిన కంపెనీయే, రేపు మీరు కలలు కంటున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కట్టేటువంటి కంపెనీ కూడా ఒకటే కంపెనీ. కాబట్టే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని అడుగుతలేరు అంటున్నా. మీరు అడుగుతున్నాయి 3 బ్యారేజీల మీద మాత్రమే సిబిఐ విచారణ జరుపుమంటుండ్రు. ఆ 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఒకవేళ ఆ 3 బ్యారేజీలు కూడా అదే కంపెనీ కట్టుండుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం సిబిఐ అనే ముచ్చట ఉండకపోతుండే అన్న. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో? మేము అధికారంలోకి రాగానే 3 నెలల్లో చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు కట్టించాల కేసీఆర్ కుటుంబాన్ని పెడతా అన్నాడు. 2.5 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు కట్టుడు సాధ్యమైతే లేదన్న ముఖ్యమంత్రికి. అంటే దీని వెనుకాల ఈ బంధాన్ని బలపరుస్తున్నది కాంగ్రెస్. టీఆర్ఎస్ని విడిపోకుండా ఈ బంధాన్ని కొనసాగిస్తున్నది, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నది. ఎవరు అంటే కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్. అదే కాంట్రాక్టర్ ఇలా మళ్ళీ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారితో ఉంటున్నారు. అదే కంపెనీకి ఇలా మీరు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో
ఫస్ట్ ఫేజ్ టెండర్ 9,500 కోట్లు పిలిస్తే టెండర్కి వచ్చిన అన్ని కంపెనీలకు ఫోన్ చేసి అందరితో డ్రాప్ చేయించారు. ఒకే ఒక కంపెనీకి రేపో మాపో మీరు అగ్రిమెంట్ చేయబోతున్నారు, కాదని చెప్పమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని. సో కాబట్టి కాళేశ్వరం మీద కాంగ్రెస్ ఏ రోజు కూడా సిబిఐ విచారణ జరిపించదు. ఎందుకంటే కాళేశ్వరం కట్టిన కంపెనీ రేపు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ప్రాజెక్ట్ని కట్టబోతుంది. ఈయన ఒక్కడే. ఆ రోజు అటుపక్క కనబడింది, ఈ రోజు ఇటుపక్క కనబడుతుంది. కాబట్టి ఆయన మీద సిబిఐ విచారణ వాళ్ళు జరపరు, వీళ్ళు జరపరు. కాబట్టే సిబిఐ విచారణ జరుగుతలేదు. ముఖ్యమంత్రి ప్రతిదీ లీక్ ఇస్తాడు కదా మీడియాకి, ఉత్తరం కూడా లీక్ ఇవ్వమని ఏం రాసిరో తెలుస్తుంది కదా. మీరు వేసిన పీసీ ఘోష్ కమిషన్ కూడా కాళేశ్వరం పునాదుల దగ్గర నుంచి కాళేశ్వరం ప్రతి పైసా పేమెంట్ దాకా మీరు అడుగుండ్రి. ఎందుకు 3 బ్యారేజ్ల మీదనే అడుగుతున్నారు? సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మమ్మల్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడుతున్నటువంటి నాటకం తప్ప కేటీఆర్ ఏం మాట్లాడతాడన్న? అదో పిచ్చకుంట్ల కేసు అంటాడు, అదో లొటపీస్ కేసు అంటాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చేతనైతే నేను వస్తున్నా అరెస్ట్ చేసుకో అని చెప్తాడు. ఏం రాజీ లేకపోతే అన్నా ఎందుకు వాళ్ళ మీద కేసులు అయితే లేవన్నా? నా కేసు కావాలని జైలు కావాలనేది కాదు ఉద్దేశం. అక్కడ జరుగుతున్నది ప్రజలకు అర్థం కావాలి. సరే కాళేశ్వరం పక్కకు పెట్టన్నా, కేటీఆర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన పంచాయతీ ఉంది కదా, ఫార్ములా కార్ రేస్ కేసు. దాంట్లో అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తన అప్రూవర్గా మారుతా అని కేటీఆర్ గారు చెప్తేనే తను 50 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసినా అని ఇంత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. నా కేసులో అరెస్ట్ చేస్తే ఎందుకు చేతనైతలేదు నీకు? అది లొట్టపీసి కేసు కానీ ఇంకా ఆయన కేటీఆర్ భాషలో ఇంకో కేసు అన్నా కానీ, అరే నిన్ను ఆ కేసులో డ్రోన్ కేసులో పట్టుకుపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుపోయి రిమాండ్ చేసిరు కదా, నీకెందుకు ధైర్యం సరిపోతలేదు రేవంత్ రెడ్డి? తెలంగాణ పౌరుషం ఏడదొచ్చింది? పిసిసి అధ్యక్షునిగా ఎన్ని మాటలు మాట్లాడుతీవి? బిడ్డపల్లికి పెరోల్ మీద బయటకు వస్తే ఎన్ని మాట్లాడుతీవి? బెయిల్ మీద బయటకు వస్తే ఎన్ని మాట్లాడుతీవి? ఎటుపోయింది నీ తెలంగాణ పౌరుషం? ఏది పాలమూరు బిడ్డ ఆక్రోశం ఎటుపోయింది? ఎందుకు కనబడతలేదు? ఎందుకంటే ఈ బంధాలన్నీ ఆర్థిక బంధాలు. ఈ ఆర్థిక బంధాలను ఆర్థిక బంధాలు